శ్రీ సాయి నాదాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. సాయి పలుకులు. కథలను అనుభవములను ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయుము. నేను సహాయము చేసెదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడువవలెను. దానిని నా పాదముల పైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని అహంకారమును పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించుకుము. ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు.